మరికొన్ని షీల్డ్స్ని అందించడానికి వేదిక మీద ఆహ్వానిస్తున్నాము. మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ఆనరబుల్ మినిస్టర్ డాక్టర్ పి శంకర్రావు గారిని, హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మంత్రివర్యులైన శంకర్రావు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ కొన్ని షీల్డ్స్ని వారి చేతుల మీదుగా అందించవలసిందిగా కోరుకుంటున్నాము. ఓకే, ఇది అవగానే నెక్స్ట్ సాంగ్తో మన డాన్స్ మాస్టర్ జానీ గారు రెడీగా ఉన్నారు. మనసంతా ముక్కలు చేసి, ఇప్పుడే చాలామంది మనసుల్ని ముక్కలు చేసి రామ్ చరణ్ వెళ్ళిపోయాడు, దానికి సింబాలిక్గా ఆ సాంగ్ని వారు చేస్తారట. బట్ బిఫోర్ దాట్ సమ్ మోర్ షీల్డ్స్. సామ్రాట్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఈ మూవీలో ఒక అద్భుతమైన పాత్ర పోషించిన సామ్రాట్ గారు. అలాగే శశిధర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శశిధర్ గారు ప్రేమ కావాలిలో మన హీరోయిన్ బ్రదర్గా యాక్ట్ చేశారు. శశి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వారి నుంచి షీల్డ్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే షఫీ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. షఫీ గారు, సినిమా అంతా మీరు మా హీరోయిన్ ఈషాని బాగా భయపెట్టారు. మీరు ఇక్కడ మాత్రం ఎవరిని భయపెట్టకుండా షీల్డ్ని తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. షఫీ గారు. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎన్సీసీ డైరెక్టరేట్ మే ఐ ఇన్వైట్ శ్రీ కమడోర్ పిసి సింగ్ గారు టు ప్లీజ్ కమ్ అండ్ యాక్సెప్ట్ ద షీల్డ్. ఈ సినిమాలో ఎన్సీసీకి సంబంధించిన సీన్స్ చాలా ఉన్నట్టు మీ అందరికీ తెలిసిందే. మరి వాటికి గాను ఎంతగానో హెల్ప్ చేసిన ఎన్సీసీ డైరెక్టరేట్కి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. సురేష్ గారు టు ప్లీజ్ యాక్సెప్ట్ ద అవార్డ్ అండ్ ఆల్సో కమడోర్ సింగ్ జీ. రేడియో మిర్చిలో చంటిగా బాగా ప్రసిద్ధులు వీరు. ఇందులో మిస్టర్ వినయ్ గారు, దిస్ ఇస్ మిస్టర్ వినయ్ గారు. ఇందులో చాలా ఉచిత సలహాలు ఇచ్చేశారు ఆయన ఆదికి. కంగ్రాచులేషన్స్ అండి. అలాగే కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గారు. నెక్స్ట్ మీరు చూడబోతున్నారు జానీ మాస్టర్ గారు ఒరిజినల్గా ఈ మూవీలో కంపోజ్ చేసినటువంటి సాంగే ఇప్పుడు మళ్ళీ మీకు ఒకసారి స్టేజ్ మీద చేసి చూపిస్తారు వారు. అండ్ ఆల్సో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ శ్రీనివాస్ బి ఉదయ్ భాస్కర్ గారు. పబ్లిసిటీ డిజైనర్ ధనీ ఎలే. May we request Shankar Rao garu to please speak a few words, sir. చాలా సంతోషకరమైన రోజు ఇవాళ. పేరే చాలా చక్కటి పేరు, మూవీ పేరు. ఎవరు ప్రతి మానవుడు కోరుకునేది ప్రేమ కావాలి అనే పేరు. టైటిల్ ఎవరు చూస్ చేసిందో చాలా చక్కటి టైటిల్. తర్వాత మొదటి పిక్చర్తోనే ఇటు కావడము. ఆది అనగానే పేరే హిందువులలో ఆది అనేది నెంబర్ 1. తర్వాత ఇంకొక ఇక్కడ నేను రావడము నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఇక్కడ 3 జనరేషన్ ఫ్యామిలీ ఒకటి, 2 జనరేషన్ ఫ్యామిలీ ఒకటి, మూడవది ఫస్ట్ జనరేషన్. తర్వాత ఇక్కడ ఉన్న ఈ ప్రేమ కావాలి అనే పిక్చర్తో సంబంధం ఉన్నవాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో పొరుగు రాష్ట్రాలలో వారు పేరు తెరవని వాళ్ళు ఎవరు లేరు. ఆర్ఆర్ మూవీస్ మేకర్స్ అక్కడి నుండి మొదలు పెట్టుకొని నిర్మాత కె అచ్చిరెడ్డి గారు, నేను కూడా అప్పుడప్పుడు పిక్చర్లు చూస్తుంటే ఇప్పుడు చూస్తలేమనుకో అంటే టైం లేక. రెండవది కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం మొట్టమొదలే విజయంతో మొదలు పెట్టేసిండు విజయ భాస్కర్, చాలా చక్కటి. అదేవిధంగా చోటా కాదు బడా, ఇక్కడంతా టవరింగ్ పర్సనాలిటీ ఉన్నారు, చాలా చక్కటి. ఆది వాళ్ళ ఫాదరు సాయి కుమార్ గారు, నేను 20 ఏళ్ళ కింద మంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడున్నారు ఇక్కడ. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. 2 జనరేషన్ ఫ్యామిలీ. చరణ్ గారు ఇక్కడ వెళ్ళిపోయిందా? రామ్ చరణ్ గారి వారి తాతగారు, ఆయనకు సబ్స్టిట్యూట్ లేదు ఇండియాలో. అల్లు రామలింగం గారు అనగానే కామెడీలో, తర్వాత ఎంత బాధలో ఉన్న వారికైనా ఆయన చూడగానే వాడికి నవ్వొచ్చే విధంగా, నవ్వకుండా నవ్వించే యొక్క గ్రేటెస్ట్ ఆర్టిస్ట్, హిస్టారిక్ పర్సనాలిటీ. నేను అనుకుంటా కామెడియన్లో పాత జనరేషన్లో పద్మశ్రీ తీసుకున్న యొక్క కుటుంబము. కామెడియన్లో
వారికి మించిన నాయకులు లేరు. వారు ఫస్ట్ జనరేషన్. సెకండ్ జనరేషన్ వాళ్ళ నాన్నగారు. వారు నా అభిమాని, నేను ఆయన అభిమాని. ఆయన మొదటి రోజు ఎలక్ట్ అయిన తర్వాత అసెంబ్లీలో రాగానే నా దగ్గరకు వచ్చి కలిసి సార్ నేను మీ అభిమానిని అన్నాడు. నేనన్నా సార్ అనొద్దు, నేను ఒక ప్రొఫెషన్గా నేను డాక్టర్ను, నీకంటే పెద్దవాడిని అన్నాను, లేకుంటే సార్ డాక్టర్ గారు అని. కానీ మీరు ఇది అనొద్దు అని అంటే, మీరంటే నాకు చాలా గౌరవము, నేను పొలిటికల్గా మీ అభిమానిని నేను. తర్వాత మీరు ఏదున్నా ఉన్నదున్నట్టు మాట్లాడతారు, అవుట్ స్పోకెన్ మ్యాన్. పాలిటిక్స్లో ఇట్లా వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, నేను మీ అభిమానాన్ని. నేనన్నాను నేను కూడా మీ అభిమానిని. మీ మొట్టమొదటి పిక్చరు పున్నమి నాగిని చూసినప్పుడు మీ రోల్ నెగటివ్గా ఉన్నా మీరు ఒకరోజు తప్పకుండా టాప్ మోస్ట్ పర్సనాలిటీ అవుతారని ఫిలిం ఫీల్డ్లో నేను ఏ రోజు అనుకున్నాను. కానీ ఏందే జూబిలీ స్టారు, సూపర్ స్టారు ఇవన్నీ ఉంటాయి, కానీ ఇది మెగాస్టార్ మొట్టమొదటిసారి వింటున్నాం, ఇదేంటిదని నేను అంటే దట్ ఈస్ ది స్పెషాలిటీ ఇన్ అవర్ కంట్రీ. ఈజ్ ద ఓన్లీ మ్యాన్ సినీ యాక్టర్ ఈజ్ నోన్ యాజ్ ది మెగాస్టార్. నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను అన్నప్పుడు వారు చాలా సంతోషపడ్డారు. తర్వాత ఇవాళ మీకు ఒక శుభవార్త చెప్పదలిసిన. ఏందని అడగలేదు మరి గదే ఉన్నది. మీరు అతి త్వరలో మీ సినిమాకు సంబంధించిన ఒక అవతారంలో మా అభిమాని, నేను ఆయన అభిమానిని, మా సోదరుడు చిరంజీవి గారు ఆ కెపాసిటీలో ఇలా నేనేం పనిచేస్తున్నాం మీకు ఇక్కడికి వచ్చి అది మీకు ఇచ్చే యొక్క ఉద్యోగానికి అతి త్వరలో రాబోతున్నాడు. ఇది మనందరి యొక్క గుడ్ విషెస్, అందరి యొక్క గుడ్ విషెస్. వారు కేంద్ర మంత్రిగా మీరు నెక్స్ట్ ఏ మీటింగ్లో ఉన్నా బహుశా నేను అనుకుంటాను ఇన్ఫర్మేషన్కి రావచ్చు అని నేను అనుకుంటాను. ఏమో సపోర్ట్ కొట్టరు, ఇంత మంచి వార్త చెప్తే అతి త్వరలో అంటే ఈ నెలనే బహుశా అనుకుంటా. అది వారు తర్వాత వారి సను రామ్ చరణ్ గారు 3 జనరేషన్స్ అవునా లేదా? వాళ్ళ తాతగారు, నాన్నగారు, తర్వాత రామ్ చరణ్ గారు అప్కమింగ్ స్టార్. ఇప్పుడు వారి యొక్క ప్రజెంటేషన్ చూస్తూ ఉంటే రియల్లీ ఐ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. చాలా చక్కటిగా యువకుడైనా కొత్తగా ఫిలింలు, ఇప్పుడు ఈ మధ్యన ఫిలింలు చాలా బంద్ చేసిన టైంలో చక్కటిగా ఈ హాజ్ ప్రజెంట్ ఈజ్ వెరీ వెల్, ఈ గాట్ బ్రైట్ ఫ్యూచర్. తర్వాత ఇంకా మిగతా వాళ్ళు మీదకు ఈ ఫిలింతో సంబంధించిన వాళ్ళందరూ కూడా వారికి నేను పేరున వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. రాబోయే కాలంలో ఈ టీం ఏదైతున్నదో మీదికే కానీ, డైరెక్షనే కానీ, ప్రొడ్యూసర్ కానీ, యాక్టరే కానీ, హీరోయినే కానీ, హీరో కానీ వీరి పేరు మీదనే పిక్చర్ హిట్ అవుతుందనే యొక్క బిలీఫ్ సినీ గోయర్స్లల్లా, డిస్ట్రిబ్యూటర్స్లల్లా ఆ యొక్క క్రేజీనెస్, ఆ యూపోరియా క్రియేట్ అయ్యే విధంగా ఈ టీం పనిచేస్తూ ఉన్నది. ది టీమ్ ఈజ్ టీం అనగానే जादू की टीम, मैजिक की टीम, अरे ये टीम तो जादू करके जादू दीवाने बना देने की टीम है అనేది రాబోయే కాలంలో ఉరుతలోకిచ్చే విధంగా ఉంటది అనేది నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఆడియన్స్ కూడా అందరు కూడా విశ్వాసం ఉన్నది. వన్స్ అగైన్ మీ అందరికి అభినందనలు తెలియజేస్తూ బెస్ట్ ఆఫ్ లక్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్ మీ, గివ్ మీ ది ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్లెస్సింగ్ ఆల్ ఆఫ్ ది హోల్ యూనిట్. అండ్ అలాగే రియల్ స్టార్ డాక్టర్ శ్రీహరి గారికి ఇదే మా సాదర స్వాగతం. శ్రీహరి గారు కొన్ని షీల్డ్స్ ఇచ్చే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఇన్ దిస్ మూవీ మీ ముందు ప్రజెంట్ చేయాలనుకుంటున్నారు జానీ మాస్టర్ అండ్ టీమ్. ఒరిజినలీ కూడా ఈ సాంగ్ని సినిమాలో కంపోజ్ చేసింది జానీ మాస్టరే. మనసంతా ముక్కలు చేసేటువంటి సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరికీ బాగా తెలిసిందే. ఎందుకంటే ఈ సినిమాలోని ఈ పాటకి యూట్యూబ్లో చాలా హిట్స్ వచ్చాయి. అండ్ ఎస్పెషలీ ఈ సాంగ్ని ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేసి ఆ పాట కూడా చాలా పెద్ద హిట్ అవ్వడం నిజంగా చాలా 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 పెద్ద విజయం అని చెప్తూ ఇక నెక్స్ట్ సాంగ్ పర్ఫామ్ చేయడానికి లెట్స్ వెల్కమ్ జానీ మాస్టర్ అండ్ టీమ్.
నా పొరపాటుంటే మన్నించవే. మనసంతా ముక్కలు చేసి పక్కకు వెళతావెందుకు ఓ నేస్తం ఊరించి ఊహలు పెంచి తప్పుకు పోతావెందుకు ఆ పంతం. విరిసిన పువ్వుల కొమ్మ తను పెనవేసిన ఒక రమ్మ ఎవరో తెంచేస్తుంటే ఒప్పుకుంటదా. గుడి గుడి అడుగుల పాపైనా తను ఆడుకునేదొక బొమ్మైనా ఎవరో లాగేసుకుంటే ఊరుకుంటదా. నువ్వు నచ్చి మనసొచ్చి ఇప్పుడిక్కడేది చూస్తుంటే తను పాపల్లో కొనుకుండదే. మనసంతా ముక్కలు చేసి పక్కకు వెళతావెందుకు నేస్తం ఊరించి ఊహలు పెంచి తప్పుకు పోతావెందుకు ఆ పంతంలో. వెలుతురు ఉన్నప్పుడేగా నీ వెనుకనే ఉంటది నీడ. ఉంటానడి రాత్రిరైన నీకు తోడుగా. చిగురులు తిన్నప్పుడేగా ఆ కుహు కుహు కోయిల పాట. అవుతా నీ గుండెలగా అన్ని వేళలా. నిన్ను కోరా ఇటు చేరా నువ్వు ఎటువైపు అడుగేస్తే ఎదలో తుల్లో కుదురుండదే. మనసంతా ముక్కలు చేసి పక్కకు వెళతావెందుకు నేస్తం ఊరించి ఊహలు పెంచి తప్పుకు పోతావెందుకు ఆ పంతంలో. థ్యాంక్ యూ జానీ మాస్టర్, దట్ వాస్ సింప్లీ సూపర్బ్. అండ్ వెనకాల చూసారా సడన్ గా 100 days ఆఫ్ ప్రేమ కావాలి ఇన్ బెలూన్ ఫార్మాట్. ఒకసారి గట్టిగా చప్పట్లు ఫర్ జానీ మాస్టర్. మాస్టర్ ఒరిజినల్లీ కూడా ఇదే సాంగ్ ని కంపోజ్ చేశారు సినిమా కోసం, అండ్ ఇప్పుడు కూడా వారు పర్ఫామ్ చేయడం జరిగింది.